బూతులు మాట్లాడడానికి నీకు నోరు వస్తుంది, రైతుల గురించి మాట్లాడడానికి నోరు రాదు. ఎందుకు నీ న్యూభారతి ఫెయిల్ అయింది, ఎందుకు ఈ అవినీతి జరుగుతుంది, ఇలా పొంగులేటి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరో ఆపరేటర్ బసవరాజు అరెస్ట్ చేసి కేసు అయిపోయింది అంటారు. బసవరాజు వెనుక ఉన్న అధికార పార్టీ నాయకులు ఎవరు, బసవరాజు వెనుక ఉన్న ఉన్నత అధికారులు ఎవరు బయటకు తీయరా? ఇది మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా కఠిన చర్యలు తీసుకోరా? బీఆర్ఎస్ నాయకులు మాత్రం అక్రమ కేసులు పెట్టి పడి అరెస్ట్ చేస్తారు. ఈ కేసులో 48 మంది మీద మీరు కేసు పెడితే ఎందుకు 15 మందిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటున్నారు? మిగతా వాళ్ళని ఎందుకు వదిలిపెట్టినారు? ఎందుకు లోతైనటువంటి విచారణ జరపడం లేదో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. జిల్లాలో ఎంత జరిగింది, యాదాద్రిలో ఎంత జరిగింది, భువనగిరిలో ఎంత జరిగింది, ఈ 3 బయట పెట్టింది విలేకరులే. మరి ఇంకా మిగతా జిల్లాలు ఎక్కడెక్కడ జరిగింది, రాష్ట్రం మొత్తం ఎన్ని జిల్లాల్లో ఎంత అవినీతి జరిగింది, ఎంత కుంభకోణం జరిగింది, దీని వెనుక ఎవరున్నారో అన్ని బయట పెట్టాలని మేము ఇలా ఆ పేరుని బాంబుల మంత్రిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.